ఇప్పుడు మనకేందనంటే, ఇప్పుడు మీరు 2000 ప్లేట్లే తయారవుతున్నాయి డైలీ. కాబట్టి 2000 అయితున్నాయి కాబట్టి 2000 మనం డైరెక్ట్‌గా అమ్ముకోవడం కొంచెం ఈజీయే. కాబట్టి 90% మార్కెటింగ్ మీరు ఓన్‌గానే చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడైతే తయారు చేస్తున్నారో అక్కడి నుంచే సేల్స్ స్టార్ట్ చేయాలి. అంటే ఎట్లా దీంతో పాటు ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకి ప్లేట్ పోయిన దగ్గర ఉత్తి ప్లేట్ అవసరం పడదు కదా! ఇప్పుడు ఫంక్షన్‌లో ప్లేట్‌తోని తిన్నాక తర్వాత వాటర్ గ్లాస్ కావాలి, టిష్యూస్ కావాలి, ఐస్ క్రీమ్ కప్స్ కావాలి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను మ్యానుఫ్యాక్చరర్‌ని నంబర్ ఇస్తా. మీకు చెప్పినాం కదా! వాళ్ళతోని మాట్లాడిస్తా. మీరేం చేయండి వీటితో పాటు ఈ ప్లేట్స్ మీరు తయారు చేసుకుంటూ మిగతా ఐటెమ్స్ ఏవైతే నేను చెప్పినో అవన్నీ ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొనుక్కొని వీటితో పాటు అవి అమ్ముకోవాలి. 2000 ప్లేట్లే కాబట్టి మీరు తయారు చేసేది మీ ప్లేస్ నుంచే మీరు అమ్మడానికి ట్రై చేయండి. 90% అయిపోయిన తర్వాత ఇంకేమైనా మిగులితే అప్పుడు కిరాణా షాప్‌కి ఇయ్యండి. ఎందుకు మీరు డైరెక్ట్‌గానే సెల్ చేయమని అంటున్నా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు రూపాయి 30 షీట్ వచ్చింది ఫర్ సపోజ్. అయితే మీరు ఇది షాప్‌కి ఇస్తే రూపాయి 50 రూపాయి 55 అడుగుతారు. అది కూడా మంచి రేటే. కానీ మీరు చేసే ప్రొడక్షన్‌కి మంచి రేట్ కాదు. 2000 ప్లేట్లే కదా! 2000 ఇంటూ 20 అంటే ఏమైతది? ఏం కాదు. జస్ట్ 400 వస్తాయి. నేనేమంటున్నా, మీరు అదే డైరెక్ట్ కస్టమర్‌కే సెల్ చేసిర్రనుకోండి 170 లాగా సెల్ చేయొచ్చు. అంటే ఏమైతది అప్పుడు 40 పైసా మార్జిన్ అనేది మిగులుతది. అంటే మీరు డైరెక్ట్‌గా ఇచ్చుకున్నప్పుడు కస్టమర్‌కి కొంచెం మార్జిన్